ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు. మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువు పైరూపమును చూచేవాడు కాదు, కానీ నీ మనస్సు పైన ఆయన దృష్టి పోతుంది. నీ మనస్సును ఆయన చూస్తాడు. మన హృదయంలోకి ఆయన తొంగి చూస్తాడు. మన మనసులు పరిశుద్ధంగా ఉన్నాయా లేవా అని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పాటలు పాడి ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ మనస్సు ఎలా ఉందో ప్రభు దృష్టి పెట్టి చూస్తాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం, మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుగా కాకుడి. మన మనస్సుల్ని కాచుకొనమని దేవుని వాక్యం చెప్తుంది. ఏ బలాత్కారం కానీ, ఏ చెడుతనం కానీ మన హృదయంలోనికి రాకుండా, ఏ చిన్న పాపపు ఆలోచన, అపవిత్రమైనటువంటి ఊహ కానీ మన హృదయంలోనికి రాకుండా, ద్వేషము, కోపము, కక్ష, అసూయలు, ఎదుటి వారిని ఓర్వలేని స్వభావము, ద్వేషముతో నింపబడినటువంటి స్వభావము మన హృదయంలోనికి రాకోకుండా మన మనస్సుల్ని కాచుకొనమని, మన హృదయములను భద్రముగా ఉంచుకొనమని, విశ్వాసం విషయమై ఘాతకులు కాకోకుండా, అవిశ్వాసులుగా మారకోకుండా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం, మన మనస్సు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. మన మనస్సు, మన హృదయంలో పరిశుద్ధతను పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఆరాధించినప్పుడు, మనం వాక్యం చదివినప్పుడు అది ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను, దేవుని సన్నిధిని, సంతోషాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తుంది. విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఒకప్పుడు మంచి విశ్వాసమును కలిగి ఉన్న నీవు ఇప్పుడు నీ మనసులోనికి ద్వేషమును, కక్షను, అసూయను తీసుకొని వచ్చుకొని నీ హృదయాన్ని ద్వేషంతో నింపుకొని విశ్వాసంలో బలహీనుడుగా అవుతున్నావు. విశ్వాసంలో తక్కువైపోతున్నావు. ప్రభు సెలవిస్తున్నాడు, మీ మనస్సుల్ని కాచుకొని విశ్వాసంలో బలముగా ఉండండి. మన మనస్సులను పాపముతో నింపుకొని విశ్వాసం విషయమై బలహీనులుగా మనం కావద్దు. కాబట్టి మన మనసును పవిత్రంగా ఉంచుకుందాం, పరిశుద్ధంగా ఉంచుకుందాం. ఏ చెడుతనం, ఏ అపవిత్రత, ఏ విధమైనటువంటి ద్వేషము మన హృదయంలోనికి రావడానికి వీల్లేదు. ప్రతిరోజు చెప్పండి, యేసు ప్రభువా, నా హృదయమునంతటిని కూడా మీ రక్తముతో కడగండి. నీ యొక్క రక్త ప్రోక్షణ చేత కడగబడినటువంటి మనస్సుగా నా మనస్సాక్షిని కడగండి, నా మనస్సును కడగండి, నా హృదయమును కడగండి, నన్ను పవిత్రముగా ఉంచండి, నా విశ్వాసాన్ని కాపాడండి. నేను విశ్వాసఘాతకుడిగా మారద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నిత్యము ప్రభా బలమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనల్ని కాపాడబోతున్నాడు. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఈరోజంతా కూడా ఆయన మన మనస్సులను కాపాడబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మన మనస్సుకు కావలి ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాలను, మన మనస్సును ఆయన కాచుతాడు. అలాంటి పరిశుద్ధాత్మదేవుని యొక్క కాపుదల, భద్రత మనకు అనుగ్రహించునుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. యేసుక్రీస్తు ప్రభువా, గొప్ప దేవా, మీకు వందనములు నాయన. అయ్యా, మీరు మా హృదయమును, మా మనస్సును, మా అంతరంగమును చూసే గొప్ప దేవుడు వైపు మా హృదయమును, మా మనస్సును మీరు కాయండి. ఏ అపవిత్రత కానీ, ఏ పాపపు ఆలోచన కానీ, ఏ విధమైన చెడ్డ అపవిత్రమైన ఊహ కానీ మా మనస్సులోనికి రావడానికి వీల్లేదయ్యా. విశ్వాసఘాతకులుగా మారిపోయి పాపములో పడిపోవడానికి వీల్లేదు. మా మనస్సులు మీరు కాయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి హృదయం, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయములను మీరు కాయమని ప్రార్థిస్తున్నాను, భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరి పట్ల కూడా మా హృదయంలో ద్వేషం ఉండడానికి వీల్లేదు, కక్ష ఉండడానికి వీల్లేదు, అపవిత్రమైనటువంటి ఆలోచన మా హృదయంలోనికి రావడానికి వీల్లేదు. ప్లీజ్ లార్డ్, క్లీన్ మై హార్ట్, క్లీన్ మై మైండ్, క్లీన్ మై సోల్. అయ్యా, నా హృదయమును, నా అంతరంగమును, నా మనస్సును మీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి, శుద్ధిగా ఉంచండి, పరిశుద్ధముగా ఉంచండి. ఈ మాట విన్న ప్రతి బిడ జీవితంలో ప్రభా అయ్యా, విశ్వాసులు ఘాతకులుగా కాకోకుండా ఉంటకు సహాయం చేసి పరిశుద్ధతనివ్వండి. ముఖ్యంగా యవ్వన బిడలకు హృదయంలో పవిత్రత, మనస్సులో పరిశుద్ధతను ఉంచండి. మా మనస్సులు ఎప్పటికప్పుడు కాచుకోవటానికి సహాయం దయచేయమని ఈరోజంతా కూడా నీ బిడ్డలు మీరు నడిపించండి. ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదములతో నింపండి.
వారి కుటుంబంలో సమాధానము, శాంతి, నెమ్మదిని వారికి కలగచేయండి. కోపగించుకొని హృదయమును పాడు చేసుకోవద్దు, మనస్సును పాడు చేసుకోవద్దు, అపవిత్రులు అవ్వడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ మాకు దయచేయండి ప్రభా. ఉన్నతమైన పవిత్రతను మీరు మాకు దయచేసి బ్లెస్ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఏ చిన్న పాపం ద్వారా కూడా మన మనస్సును మనం పాడు చేసుకోవడానికి, అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధంగా పవిత్రంగా ఉందాం. దేవుని కృప మనకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.